బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా. Oh, we worship you, Jesus. God, we worship your name. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోతీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా యెహోవా షాబోతీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. Sing a little louder. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. జీవం నీవేనయా, స్నేహం నీవేనయా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. జీవం జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. సంగమంతా నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా
ప్రతి ఒక్కరు బిగ్గరగా స్వరమైన దేవానికి స్తోత్ర. Let every new strength, new anointing of God. Thank you. One more time. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. మరి ఈ సమయంలో దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు మన ధ్యానాంశము దైవజనుడు అప్పగించిన పని. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం దయచేసి 9వ వచనం మనం చదువుకుందాం. మొదటిగా 7వ వచనం, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయునును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. 9వ వచనం, మోషే ఈ ధర్మశాస్త్ర గ్రంథమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలుల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడైన యెహోవా తన దాసుడైన మోషేను ఏర్పాటు చేసుకుని ఆయన తెలియచేస్తున్నటువంటి పని అంటే దైవజనుడైన మోషే ద్వారా యెహోషువకు అప్పగింపబడిన పని. దాంట్లో మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా 7వ వచనంలో మోషే యెహోషువతో అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. ఇక్కడ దైవజనుడైనటువంటి మోషే చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో యెహోషువ, నువ్వేం చేయాలంటే ఈ ప్రజలతో పాటు వెళ్ళి
వీళ్ళకి ఏ దేశమైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ దేశాన్ని నీవు వీరికి స్వాధీనము చేయవలెను. అంటే దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నువ్వు చేయాలి. దేవుని వాక్య భాగములు మనం చూస్తే నువ్వేం చేయాలంటే వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు మోషే యెహోవాను పిలిచాడు. మోషే యెహోషువతో చెబుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు. నిబ్బరంగా ధైర్యంగా ఉండు, వారి పూర్వీకులకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ఈ ప్రజలను నడిపించాలి. ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు నీవు సహాయం చేయాలి, నీవు నడిపించాలి. ఇక్కడ దైవజనుడు అప్పగించిన పని ఏంటంటే నీవు నడిపించే పని చేయాలి. దేవుని బిడ్డలారా, యెహోషువ పని ఏంటి? నడిపించుట. అంటే ఎవరిని నడిపించాలి? ఇశ్రాయేలు ప్రజలను వారికి దేవుడు వాగ్దానం చేసిన దేశములోనికి వారిని నడిపించాలి. అయితే అలా వారు ఆ దేశాన్ని సొంతం చేసుకోవడానికి నీవు వారికి సహాయం చేయాలి. నువ్వు నడిపించాలి, నువ్వు సహాయం చేయాలి. నడుపుట, సహాయం చేయుట. దైవజనుడు చెప్పాడు. మోషే దైవజనుడు, గొప్ప దైవజనుడు, ప్రత్యక్షత కలిగిన వాడు, ఇశ్రాయేలు ప్రజలను ఎంతో అద్భుతంగా నడిపించినటువంటి వాడు. ఆయన ఏమన్నాడంటే వారిని నడిపించినప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, అయ్యా నువ్వేం చేయాలంటే వీరిని నడిపించాలి, వీరికి ఆ దేశాన్ని స్వాధీనం చేయాలి. ఈ 2 పనులు నువ్వు చేయాలి అని మొదటిగా చెప్పాడు. రెండవ విషయం 8వ వచనంలో ఉంది. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. నీవు వీరిని నడిపించేటప్పుడు, అలాగే వీరికి నువ్వు సహాయం చేసేటప్పుడు నీవు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నీ ముందర యెహోవా నడుస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీకు తోడై ఉంటాడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. అని తోడుగా ఉంటాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం అందుకుము. నువ్వేం చేయాలంటే నీ దేవుడని యెహోవా నీకు ముందుగా నడుస్తున్నాడని నువ్వు గుర్తించి, ఆయనకు తోడై ఉన్నాడని ఎరిగి, నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా, విస్మయం అందకుండా నీవు ధైర్యంగా ఉండాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు నువ్వు నడిపించాలంటే, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు సహాయం చేయాలంటే మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ దేవుడని యెహోవా నీకు ముందుగా ఉన్నాడు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకొని, నిన్ను విడుబడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. గనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని పిల్లలమైనటువంటి మనందరితో కూడా దేవుని వాక్యం తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు తెలుసుకోవలసిన విషయం ఏమనగా, చూడండి, దేవుడు నీ ముందు నడుస్తున్నాడు, నువ్వు భయపడకుండా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు సహాయం చేయడానికి వచ్చావు. ఇశ్రాయేలు ప్రజలకు నీవు ఈ దేశాన్ని స్వాధీనం చేయబోతున్నావు. సహాయం చేయటం, స్వాధీనం చేయటం అనే 2 పనులు నువ్వు చేయబోతున్నావు. కాబట్టి అందుకని నువ్వు ఏమాత్రం కూడా భయపడకుండా ఉండాలి అని చెప్పాడు. ఆ తర్వాత 9వ వచనంలో మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లనను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పన్నశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. స్వాధీనపరుకొనుటకు నీవు వారిని నడిపించాలి, వారికి సహాయం చేయాలి. ఇక 3వది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రమును నీవు వారికి వినిపింప చేయాలి.
నడిపించాలి, సహాయం చేయాలి. వారికి నువ్వేం చేయాలంటే ఈ ధర్మశాస్త్రమును, ఇదిగో ఈ వాక్యాలను నువ్వేం చేయాలంటే వారికి వినిపించాలి. హల్లెలూయా. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దైవజనుడైన మోషే అప్పగించిన పని, ఆ అప్పగించిన పని ఏంటి? నువ్వు నడిపించు, రెండవది సహాయం చేయి, మూడవది నువ్వు వినిపించు అని చెప్పాడు. 12వ వచనం, మీ దేవుడని యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. ఇక్కడ చూడండి, వినిపించాలి. అయితే అందరూ కూడా ఈ వాక్యాలు నేర్చుకునేటట్లు వాడిని పోగు చేయాలి. వాడిని పోగు చేసి అందరికి కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వేం చేయాలంటే ఇలాగు నేర్చుకుని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నట్లు యోర్దాను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములను మీ దేవుడైన యెహోవాకు భయపడి నేర్చుకొందురు. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞయించినట్లు ప్రత్యక్ష గుడారములో నిలువుడని మోషేతో సెలవీయగా. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, దైవజనుడు అప్పగించిన పని మొదటిది నీవు నడిపించాలి, ప్రజలను నడిపించాలి. ప్రజలు స్వాధీనపరుచుకున్నట్లు వారికి సహాయం చేయాలి. తర్వాత నా వాక్యాన్ని వారికి స్పష్టంగా వారికి వినిపింప చేయాలి. అలా వినిపింప చేయడానికి ప్రజలందరినీ కూడా ఏం చేయాలంటే పోగు చేయాలి. కాబట్టి ఈ పని చేసినప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. గనుక అందరినీ కూడా పోగు చేసి ఈ వాక్యాలన్నీ కూడా వారికి నేర్పించాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనం అందరం కూడా ఈ ఉదయకాలం ప్రార్థన పోరాటంలో మనం పాలు పంపులు పొందాం. అందరూ కూడా రండి, వాక్యం వినండి అని చెప్పేసి దేవుని దాసులు చెబుతున్నప్పుడు కొంతమందికి అది రుచించకపోవచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దైవజనుడు అప్పగించిన పని నడిపించుము, దైవజనుడు అప్పగించిన పని సహాయము చేయము, దైవజనుడు అప్పగించిన పని వినిపింపుము, దైవజనుడు అప్పగించిన పని పోగు చేయుము. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ విధంగా పోగు చేసినప్పుడు దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. కనుక ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకుని దేవుడు అనుగ్రహించే దేశములో సుభిక్షంగాను, సౌఖ్యంగాను, ఫలవంతంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మంగళకరంగాను బ్రతకటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో మీరు ఎంత మంచి దేవుడినైనా దైవజనుడు అప్పగించిన పని అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోషువను నమ్మకంగా ఎంచి దైవజనుడు అయిన మోషే యెహోషువను నమ్మకమైన వానిగా ఎంచి నడిపించుటకును, సహాయం చేయుటకును, వినిపించుటకును, పోగు చేయుటకును పని అప్పగించి పంపినందుకై నీకు వందనాలు. మా ప్రభువా, ఈరోజు దైవజనుడు అప్పగించిన పనిని మేము తూచా తప్పకుండా నెరవేర్చగలుగుటకు యెహోషువ ఏ విధంగానైతే చేశాడో అలాగూ మేము కూడా చేయటానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందిని
నీ సన్నిధికి నడిపించేవారిగాను, నీ సన్నిధికి వచ్చిన వారికి సహాయం చేసేవారిగాను, నీ వాక్యాన్ని వినిపింపచేసేవారుగా, నీ బిడ్డలకు నీ వాక్యాన్ని నేర్పించేటటువంటి వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, ఈరోజు మీ కృప మాకు దయచేయండి. మా ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. ఈ దినమన ఈ ప్రార్థనా పోరాటంలో మీ సన్నిధికి వస్తున్నాం, సహాయం చేయండి. సంఘ దర్శన నెరవేర్పు కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్త అందని వారికి సువార్త అందుటకు సహాయం చేయండి. విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకై సిద్ధపరిచి పంపగలుగుటకు సహాయం చేయండి. నీ ప్రేమను అందించే విషయంలో నాయనా మేము వెనుకబడిపోకుండా సహాయం చేయండి. నాయనా, ప్రజలను చేరుకొనుటకు, ప్రజలను మరణపాయములో నుంచి తప్పించుటకు, నీవు అనుగ్రహించే కృపను బట్టి ప్రజలను ఉజ్జీవింపచేయుటకు నీ కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నా. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మం పొందుటకు మీరు సహాయపడండి. ప్రభువా, ఎవరెవరైతే సిద్ధపడుతున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. దేవా నైనా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడునని నీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప రక్షణ నీ బిడ్డలు పొందగలుగుటకు సహాయం చేసి దీవించి బలపరిచి నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అందరూ పాపక్షమాపణ పొందడానికి, యేసు రక్తములో ప్రతివారు కూడా కడగబడడానికి నీ సహాయం దయచేయండి. గుడ్ ఫ్రైడే రోజు జరిగే ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఆరాధన అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. ఉదయం 9 గంటల ఆరాధన, 12 గంటల ఆరాధన, ఈ 2 ఆరాధనలు కూడా ఆశీర్వాదకరంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. రిజరెక్షన్ సండే కొరకు మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. సహాయం చేయండి, దయ చూపించండి, ఆత్మకార్యాన్ని జరిగించండి. ఉదయాన్నే సన్ రైజ్ సర్వీస్ కొరకు, 9 గంటల ఆరాధన కొరకు మీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయాన్ని, మీ కృపను నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన చర్చ్ పార్కింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయపడండి. అలాగనే మా ప్రభువా, ప్రజలందరికీ నీ కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. అలాగనే మా ప్రభువా, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. సంతానం లేని వారికి చక్కటి సంతానం ఇచ్చి వారిని ఆశీర్వదించండి. ఆర్థిక ఇబ్బందులను యేసునామంలో తొలగించండి. కోర్టు కేసెస్ యేసునామంలో కొట్టివేయబడడానికి సహాయం చేయండి. వ్యాపారం చేస్తున్న వారి వ్యాపారము అభివృద్ధిలోకి రావడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అద్భుతమైన కార్యం మీరు జరిగించండి. అస్వస్థతగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతను చేకూర్చండి. ప్రతి బలహీనతను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. నైనా, దుఃఖములో ఉన్న వారికి ఆదరణ ప్రసాదించండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని విస్తరింపచేయండి. నైనా, నీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో, యవన బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్యను మీ నానాటికి అభివృద్ధిపరిచి ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, ప్రార్థనా పోరాటం అత్యంత ప్రతిష్టాత్మకంగా నడిపించబడ్డానికి సహాయం చేయండి. దయగల దేవా, ప్రతి కుటుంబాన్ని కాపాడండి. దేవా, ప్రపంచ దేశాలను మీరు కాపాడండి. నీ సేవకులను మీరు కాపాడండి. అలాగనే మా ప్రభు నెట్వర్కింగ్ చర్చెస్ని మీరు కాపాడండి. నైనా, అధికారులను కాపాడండి, నాయకులను కాపాడండి, తెలుగు రాష్ట్రాలను కాపాడండి. అయినా మా ప్రజలందరికీ కాపుదల భద్రత, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైనటువంటి కార్యాలు చేసి మీ నామాన్ని ఘనపరుచుకొని దీవించమని, ఆయన మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి కూడా కృతజ్ఞతలు వందనాలు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని
అన్యోన్య సహవాసము సమాధానము చేరువన మనకును సకల లోకములున్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఈ సాయంకాలం శిలువ ప్రత్యక్షత కూడికలో మనం పాలుపంపులు పొందుదాం. దేవుని కృప మనకు తోడయ్యును గాక. ఆమెన్.